యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు ఎందుకు వస్తాయి? శ్రమ అంటే ఏం శ్రమ? చాలా రకాల శ్రమలు ఉన్నాయి. ఆరోగ్యం బాగలేకపోతే శరీర సంబంధమైన శ్రమ, మనస్సు బాగలేకపోతే మానసిక శ్రమ, కుటుంబంలో పరిస్థితులు బాగలేకపోతే కుటుంబ శ్రమ, ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే ఆర్థిక శ్రమలు, తర్వాత ఉద్యోగంలో పరిస్థితులు బాగలేకపోతే కెరియర్ శ్రమలు, తర్వాత మన చదువులో పరిస్థితులు ముందుకు వెళ్ళకపోతే మన ఫ్యూచర్ కి సంబంధించిన శ్రమలు, ఇంటి పక్క వారితో శ్రమ, ఇంట్లో వారితో శ్రమ, రోడ్డు మీద నడుస్తుంటే శ్రమ, వాతావరణ సంబంధమైన శ్రమ, బాగా కరువు వచ్చినప్పుడు శ్రమ, బాగా వరదలు వచ్చినప్పుడు శ్రమ. ఇలాగా భూమి మీద ఉన్నంత వరకు కొన్ని శ్రమలు అనేవి ఇన్ఎవిటబుల్ అంటే ఏంటో తెలుసా మీకు? మనం అవాయిడ్ చేయలేము. ఇంకా వాళ్ళ ఉంటాయి ఆ శ్రమలు, అలాగా కొన్ని మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో కాబట్టి మనుషులకు శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఒక మాటలో చెప్పాలంటే మొత్తము శ్రమల మధ్యలో మనం ఆవరించబడి ఉన్నాం. అరిగేటి. సో మన చుట్టూ ఒక శ్రమల వలయము అనేది మనకుంది. ఆ శ్రమల వలయముని ఆవరించి మనం ఉన్నాం. అది ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మనల్ని అటాక్ చేయడానికి చాలా రెడీగా ఉంటది. అందుకే వాక్యం ఏముంటదంటే, ఎవరిని మింగుదామా అని గర్జించు సింహము లాగా సాతాను ఎదురు చూస్తూ ఉన్నాడంటే, ఎవరిని మింగాలి నేను ఇప్పుడు, ఎవరిని ఏ సమస్యతో నేను అటాక్ చేయాలని సాతాను చాలా ఎదురు చూస్తున్నాడంట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మరి దేవుని రాజ్యములో మనం ఉన్నాం కదా, మన చుట్టూ దేవుని రాజ్యము యొక్క సైన్యము మనల్ని ఆవరించి ఉంది కదా, మరి మనకు ఎందుకు శ్రమలు వస్తాయి అనేది ఒక పెద్ద సమస్య కదండి. మనకెందుకు శ్రమలు వస్తాయి? అయితే దీనికి రకరకాల ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, క్రష్ టు బి క్రౌన్. నువ్వు శ్రమ పడితేనే నీకు ఒక బహుమానము దొరుకుతుంది, అది దేవుని రాజ్యంలో ఉన్న ప్రిన్సిపల్ అనేది ఒక మెసేజ్. తర్వాత శ్రమ తర్వాత గొప్ప మహిమ వస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పినట్టుగా, రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. రాబోయే కాలంలో దేవుడు గొప్ప మహిమను దాచిపెట్టాడు కాబట్టి, ఆ మహిమ కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచే ప్రాసెస్ లో శ్రమలు వస్తాయి అనేది ఇంకొక ఆన్సర్. తర్వాత దేవుడు మనల్ని పరీక్షించి మన విశ్వాసాన్ని బలపరచడానికి, పేతురు గ్రంథంలో గాని యెషయా గ్రంథంలో గాని ఉన్న మాటలు ఏంటంటే, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని చేత పరీక్షింపబడుతుంది కదా. అంటే మీ విశ్వాసము పరీక్షింపబడి బలంగా నిలబడడానికి మీరు అగ్ని చేత పరీక్షింపబడతారు కాబట్టి మీకు శ్రమలు వస్తాయి. మీ విశ్వాసం బలంగా అవ్వడానికి శ్రమలు వస్తాయి. అంటే మహిమపరచడానికి శ్రమల గుండా తీసుకెళ్తాడు, తర్వాత ఒక విశ్వాసాన్ని బలపరచడానికి శ్రమల గుండా తీసుకెళ్తాడు. క్రష్ టు బి క్రౌన్, మనల్ని ఒక క్రౌన్ ఇచ్చి ఘనపరచడానికి కూడా దేవుడు శ్రమల గుండా తీసుకెళ్తాడు.